ఇప్పుడు కొడుకు వాడు కూడా కార్లు చదువు ఎప్పుడు మానేసినాడు ఏమంట ఎందుకు లేక చదువుకునేటప్పుడు మీకు డబ్బులు పన్నాయి కదా 15,000 అంతా పడినప్పుడు వాళ్ళ అమ్మాయికి చాలా బాగాలేక ఊరు మాటలే చూపులే ఇంకా బతుకుతుందని నమ్మకంగా తీసుకోందిలే తీసుకొని దాంట్లో ఖర్చు పెట్టింది అవును ఇంకా ఇంటర్మీడియట్ చదివిపించినా కానీ ఇస్తారు కదా వాడు యాడికి పోయినాడు ఎన్నాళ్ళైంది వాడిని చదువు మానేసి ఏడున్నాడు వాడు 50 కాడికే ఏం ఈతకు పోయినాడా ఎవరు పనికి పోయినాడా ఫోన్ ఉంది వానికి ఉంటే రమ్మని చెప్పు నీ సమస్య ఏందో చెప్పు ఇట్రా అన్న ఎక్కిన బట్టి నాకు 10 పైసలు కూడా రాలే ఆసరా ఎందుకు ఉంటుంది ఈ అమ్మ వయసుకి ఎందుకు ఉంటుంది 60 ఏళ్ళ తర్వాత పడిపోయినప్పుడు 10 మందిని దోచుకొని వచ్చింది మళ్ళీ పడిపోయి క్యాన్సిల్ చేసి మళ్ళీ పంపించేసి ఏం డబ్బుల వల్ల నీ సంఘం పేరు ఏం పేరు ప్రియాంక గ్రూపు మీ గ్రూప్ లో వాళ్ళకి ఎవరికి పడలేదా వాళ్ళకి పడతా అంటే నీకెందుకు పడదు ఇప్పుడు గ్రూప్ లో 10 మంది ఉంటారు ఈ అమ్మకు బాగాలేకోకుంటే పసుపు తప్పుకొని వచ్చినాం మాట రాలే ఆయన 10 మందిని తోలుకొని ఎందుకు కానీ తోలుకొని వచ్చినాం మేము అంతా కట్టేసినాం కదా మేము ఏటికి కానీ తోలుకొని వచ్చినాం అని ఈ బాబు మళ్ళా పడిపోయా ఒకటి కాదులే నాకు ఏదో ఒకటి ఉండాలి తిరగడం ఉంటుందిలే కానీ ఇప్పుడు 9 మందికి వచ్చా అంటే ఈమెకి ఎందుకు రాలేదు 10 పైసలు కూడా ఇలే 10 పైసలు కూడా ఇలా దీనికి సంబంధం ఎవరు ఆర్పి ఎవరు ఇక్కడ ఇంకెంతసేపు రచ్చ అంట అదే అమ్మా ఇప్పుడు ఈమె సంఘంలో 10 మంది ఉన్నారు వాళ్ళకన్నీ వస్తున్నాయి కదా అందరికి వచ్చినారు అసలు కట్టించుకుంటే కూడా రాలే ఆయన పొదుపు కట్టించుకుని దాచేసుకొని పోతుంది రాలే దిగిపోమంటే దిగిపోతాం కదా ఇంత పని చేయాల్సిన అవసరం బాగలేనప్పుడు ఎలా ఇది చేయదు మేమేం లోన్ కూడా తెచ్చుకోండి వెళ్ళాం కదా ఉన్నసాటికి తిన్నాం లోన్ ఒక్క నిమిషం ఎందుకు ఊరికే మాట్లాడుతుంటారు నీ సంఘం పేరు ఏం పేరు ఏడన్నాడంటే ఆర్పి ఆడ వచ్చింది అన్నారు ఇదేందికా చూడు ఒకసారి ఎవరు ఆర్పి ఎవరు మీ ఆర్పి పేరు ఏం పేరు ఆర్పి పేరు ఎవరు సర్లానా ఫోన్ నెంబర్ ఉందా ఆయమ్మని రమ్మని ఆయమ్మ దగ్గర అన్నీ ఉంటాయి మొబ్బు తల్లి ఏమి ఎంతసేపు రచ్చ అంటారు నువ్వు కూర్చో నేను కనుక్కొని చెప్తాను కదమ్మా నేను కనుక్కొని చెప్తాను బుక్ పెట్టుకోమ్మా నీకు తెలు